నమస్తే అండి. పొద్దు బీరకాయ పాలు పోసి చేస్తున్నాను కర్రీ. ఇప్పుడు ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసుకోవాలి. పెనం పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైతేనే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాలి. అవి వేగాక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసేయాలి. అవి బాగా వేపుకోవాలి. బాగా వేగాలి. మళ్ళీ లైట్గా వేగకూడదు, బాగా వేగాలి. వేగాక ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు తుంచేసాను. అవి వేసేసినాక బాగా వేగాలి. ఇప్పుడు ఒక 6 వెల్లుల్లి దంచి వేస్తున్నాను. వేయించేసినాక ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసేసుకొని మళ్ళీ వేపాలి. వేపేసేసేసి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని నేను ఇక్కడ పావు కేజీ మీద బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేసేసి బాగా కలబెట్టాలి. కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. మగ్గుతూ ఉంటుంది. సిమ్లో పెట్టండి, హైలో వద్దు. సిమ్లో పెట్టేసుకొని మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసుకొని మనం సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలబెట్టేసండి. బాగా కలబెట్టేసినాక ఇప్పుడు కొన్ని ఎక్కువ వద్దు, కొన్ని వాటర్ వేయండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అయినా పసుపు వేసేసి కొద్దిగా పసుపు వేసేసేసి బాగా కలపండి. కలిపేసినాక మూత పెట్టేసేసి సిమ్లోనే మూత పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వదిలేస్తుంది బీరకాయ. బాగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికినంత వరకు మనం అలా మూత పెట్టించి ఉడకబెట్టాలి. ఉడికినాక మూత తీసేసేసి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలబెట్టాలి. ఆ కారం పొడి ధనియాల పొడి బాగా ముక్కలకు బాగా పట్టాలి. మొత్తం కలిసినంత వరకు బాగా కలబెట్టాలి. కలిసాక ఇప్పుడు గ్లాస్ పాలు పోస్తున్నా. మనకి కర్రీ ఎంత కావాలంటే అన్ని పాలు పోసుకోండి. మళ్ళీ ఎక్కువ పోయొద్దు, సరిపోయిన పోసుకోండి. బాగా తిక్కగా బాగా వస్తుంది. పాలు పోసేసినాక వెంటనే కలపొద్దు, 1 నిమిషం తర్వాత కలపండి. మూత పెట్టకుండా అలా ఉడకనివ్వండి. మూత పెట్టేస్తే పాలు అన్నిటికీ ఇరిగిపోతాయి. బాగా అలా ఉడికేటప్పుడు ఒకసారి కలబెట్టండి. కలబెట్టేసినాక కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేయడమే. ఆడికి మన బీరకాయ పాలకూర రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.